మనం ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఇయర్ బడ్స్ అయితే బుక్ చేసాం అనమాట. ఈ ఇయర్ బడ్స్ అయితే రియల్మీ ఇయర్ బడ్స్, రియల్మీ వై అయితే 110 అనమాట. ఇదిగోండి, ఇదైతే రియల్మీ బడ్స్ 110. యాక్చువల్లీ ఇక్కడ స్టిక్కర్ ఉంటుంది. ఈ స్టిక్కర్ ఒకటి ఇంపార్టెంట్, మనకి ఈ స్టిక్కర్ ఒకటి ఇంపార్టెంట్. ఈ స్టిక్కర్లే మనకు అనమాట. యాక్చువల్లీ ఇట్లా ఈ స్టిక్కర్లు అయితే మనకు కరెక్ట్గా రావాలా. ఇది మనం చూద్దాం. ఈ స్టిక్కర్ అయితే మనకు ఇంపార్టెంట్ అనమాట. అట్లాంటి దీంట్లో ఏమేమి వచ్చినాయి, యాక్సరీస్ ఏమేమి చూద్దాం ఒకసారి. ఇంకా బాక్సులు అయితే ఏం లేదనమాట. బాక్సులో అంతా ఉంది అంతే, ఇంకా బాక్స్ ఏం లేదు. దీంట్లో అయితే ఇయర్ బడ్స్, కొన్ని ప్లగ్స్, మాన్యువల్ అయితే వచ్చేసింది అనమాట. దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది. దీన్ని ఒకసారి మనం లాగిన్ అయితే చేసుకోవాలా. లాగిన్ చేసుకుంటే ఏదైనా ఇయర్ వారంటీస్ కానీ ఏమైనా ఉంటాయి అంతే. ఇవ్వండి, దీంట్లో ఉందండి క్యూఆర్ కోడ్తో యాప్. అట్లా దీన్ని ఎలా వాడాలి ఏ బడ్స్ పడతాయి, ఎస్ స్మాల్ ఎల్ ఇచ్చారు. దాన్ని బట్టి మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి. ఎట్లా కనెక్ట్ చేసుకోవాలో కూడా మొత్తం ఉంది దీంట్లో. ఆఖరికి యాప్ కూడా ఉంది. యాప్ ఎక్కించుకొని కూడా చూసుకోవచ్చు. బ్యాటరీ ఎంత ఉంది, బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది, ఎట్లా అనేది యాప్లో అయితే ఉంటాయి మనకి. ఒకసారి అయితే మనం బడ్స్ని అయితే ఒకసారి అన్బాక్సింగ్ చేసేద్దాం. ఒకసారి చూద్దాం. ఇవి బడ్స్ అయితే వచ్చేసింది. ప్లగ్స్ పక్కన పడేద్దాం. ఇదిగోండి, అసలు అయితే వచ్చింది. ఇదైతే బ్లూ కలర్ అనమాట. క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇది కూడా ఒక చిన్న గ్లిప్ లైట్ అయితే ఇచ్చారనమాట. మనకి ఛార్జింగ్ ఎక్కేది చూసుకునేది. అట్లానే సీ టైప్ అనమాట. ఇది పోర్ట్ ఇచ్చేసారు. ఇదైతే బాగుంది. సౌండ్ కూడా అయితే బాగుంది అనమాట. బాగుంది క్వాలిటీ అయితే రియల్మీ బడ్స్. ఇదైతే నాన్ స్టాప్గా 30 అవర్స్ అయితే వచ్చేస్తుంది. 30 అవర్స్ అయితే మనకు ప్లేబ్యాక్ ఉందన్నమాట. అట్లానే IPX వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది దీంట్లో. అట్లానే బ్యాటరీ వచ్చి 30 అవర్స్ ప్లేబ్యాక్ వచ్చేసింది. బాగుంది. ఇదైతే మనకు వర్తబులే. 1000 రూపీస్లో ఈ బడ్స్ అయితే మనకు వర్తబులే. బాగుంది రియల్మీ. థ్యాంక్ యూ.